తాజాగా స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఈరోజు వీకెండ్లో స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున గారు ఎవరు ఊహించిన విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా హౌస్మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా అందరూ కూడా షాక్ అవ్వడం జరిగింది. ఫైనల్గా అయితే మొదటి ఎలిమినేషన్లో అయితే విష్ణుప్రియ ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావడం జరిగింది. టాప్ 5 కంటెస్టెంట్స్ అనుకున్న విష్ణుప్రియ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేయడం అన్నది షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎలిమినేషన్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా అర్జున్ అంబాటి బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకా అర్జున్ అంబాటి ఇంటర్వ్యూలో పాల్గొని చాలా షాకింగ్ కామెంట్ చేసింది విష్ణుప్రియ. ఇంక నేరుగా అయితే అర్జున్ అంబటి విష్ణుప్రియ హౌస్ లోపలికి వచ్చిన ఎంతమంది నీతో పృథ్వీ వెనకాల తిరగొద్దు అని ఎంతమంది చెప్పినా కానీ నువ్వు వినలేదు. బిగ్ బాస్ హౌస్ లోపలికి విన్నర్ అవడానికి వచ్చావా లేకుంటే టైం పాస్ చేయడానికి వచ్చావా అంటూ ఇంకా సూటిగా అడగడం జరిగింది అర్జున్ అంబటి విష్ణుప్రియకి. నీకంటూ సీరియస్నెస్ లేదా అంటూ సూటిగా ప్రశ్నల వర్షం కురిపించేశారు అర్జున్ అంబటి విష్ణుప్రియకి. ఇంకా విష్ణుప్రియ అయితే అర్జున్ అంబాటితో అంటది ఈ విధంగా, నేను నాలాగా ఉండాలి అనుకున్నాను, ఒక జెన్యున్గా ఉండాలి అనుకున్నాను. ఫేస్కి మాస్క్ పెట్టుకొని నాకు నటించడం రాదు, నాకు నాలాగా ఉండడం నాకు ఇష్టం, అందుకే నేను అలాగ ఉన్నాను అంటే తప్పేముంది అందులో అంటూ అర్జున్ అంబాటికి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చేసింది బజ్ ఇంటర్వ్యూలో. మరి విష్ణుప్రియ చెప్పిన మాటలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి.